హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. నేనొచ్చేసి 5:00కి లేసేదాన్ని డైలీ. బట్ ఈరోజు మాత్రం చాలా లేట్ అయిపోయింది. మా పాపకి స్కూల్ లేదని జెప్పారు. సో, ఇంక మా పాపతో పాటు నేను గూడా అలానే పడుకున్నాను. బట్ మా బాబుకుంది స్కూల్. సో, వాడి కోసం అనేసి లంచ్‌లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేద్దామా? త్వరగా అయిపోవాలి. ఎందుకంటే 7:40కి తన బస్సొస్తది. సో, మేము లేవడమే 6కి లేసాము. నాకు హాఫ్ అన్ అవర్‌లో నేను కర్రీ చేసేయాలి, రెడీ జేయాలి ఆర్యన్‌ని స్కూల్‌కి అనంటే నాకిబ్బంది. సో, ఈజీగా అయిపోయే కర్రీ ఏం చేద్దాం అనేసి మా ఆర్యన్‌ని అడిగితే, "మమ్మీ సొరకాయ పులుసు పెట్టవా మమ్మీ" అనేసి అడిగాడు. ఇంకా వాడి కోసం అనేసి నేను సొరకాయ పులుసయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసుకొని వాటిని కొంచెం మీడియంలో మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తర్వాతకి దాంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇంకా వాటిని కలుపుకోవాలి. వాటిని కలుపుకున్న తర్వాతకి సొరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్‌నయితే అందులో వేసేసుకోవాలి. వేసుకొనైతే మంచిగా కలుపుకోవాలి. కొందరు సొరకాయ అంటారు, కొందరు ఆనక్కాయ అంటారు. నేనైతే సొరకాయ అనే అంటాను. సో, సొరకాయని వేసుకున్నాక మంచిగా మగ్గనివ్వాలి. ఇంకా క్యాబ్ పెట్టేసైతే నేను బయటికెళ్ళాను. బయటికెళ్ళేలోపు మా ఆర్యన్ అయితే రెడీ అయితుండు. ఆయన మార్నింగ్ 7:00కి అలా లేసాడు. 6:00కి లేవాల్సింది 7కి లేసాడు. సో, ఫ్రెష్ అయితుండే. ఇంకా నా కర్రీ వచ్చేసి తీసేసరికి మగ్గిపోయింది. అందుకనేసి నేను ఒక 1 స్పూన్ కారం పొడి వేశాను. నార్మల్‌గా అయితే 1 ఏస్తా. బట్ ఇక్కడైతే 1 వేసి మళ్ళీ హాఫ్ టీ స్పూన్ ఏసాను. కొంచెం స్పైసీగా ఉండాలి పిల్లలకి మరీ తీయగా తింటున్నారనేసి. ఇంకా నా కర్రీ అయితే మగ్గిపోయింది. కారం పొడి వేశాక చింతపండు మగ్గిన తర్వాతకి పులుసనేది చింతపండు పులుసు క్వాంటిటీని పోసుకోవాలి బట్టి ఇందులో. పోసుకోవాలి. కొందరేమో పులుపు ఎక్కువ, తక్కువ తింటారు కదా! సో, పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అలా పోసుకోవాలి. నేనైతే నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టాను. సో, మాకైతే సరిపోతుంది పులుపు. ఇంకా పోసుకున్న తర్వాతకి అయితే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మగ్గనివ్వాలి. అది మరిగిన తర్వాతకి నేను ఇందులో వీడియో తీయడం మర్చిపోయాను. సో, అది మిస్ అయింది. ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి, ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి అయితే ఎయాలి. ఏసిన తర్వాతకి నీ అందరేస్తారో ఎయరో నాకు తెలవదు. నేను పచ్చి ఆనియన్స్ అయితే ఏస్తాను లాస్ట్‌కి. ఎందుకంటే నాకు ఆనియన్స్ తాకుతుంటేనే బాగా అనిపిస్తది చారులో. బావుంటుందనేసి పచ్చి ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేశాను. స్మెల్ అండ్ టేస్ట్ చాలా వస్తుంది వేస్తే లాస్ట్‌కి. మీరు కూడా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది టేస్ట్. ఫ్లేవర్, స్మెల్ గూడా చాలా బాగొస్తుంది ఇలా లాస్ట్‌కి వేయడం వల్ల. సొరకాయ పులుసయితే అయిపోయింది. మా బాబు స్కూల్‌కయితే రెడీ అయిపోయాడు. ఇంకా నేను స్పీడ్‌గా ఇవన్నీ ఎక్కడియి అక్కడ సదిరేసి వాడికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.